మార్చి 3న ఏర్పడే ఈ ప్రత్యేక చంద్రగ్రహణము ఎందుకు ప్రత్యేకమైంది, నియమాలు పాటించాలా, ఎలాంటి నియమాలు పాటించాలి, పట్టు విడుపు సమయాలు మరియు భారతదేశంలో ఏ సమయానికి కనిపిస్తుంది, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ ఈ వీడియోలో చక్కగా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 3 మంగళవారం రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఇది హోలీ రోజు రావడమే కాకుండా గ్రస్తోదయ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటే చంద్రుడు ఉదయించే సమయానికే గ్రహణంతో ఉండడం. విశ్వావసునామ సంవత్సరంలో పాల్గొన మాసంలో పుబ్బ నక్షత్రమందు ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఇది మన దేశంలో పాక్షికమైనప్పటికీ ఇది సంపూర్ణ చంద్రగ్రహణంగా పంచాంగకర్తలు పేర్కొంటున్నారు. పాక్షిక చంద్రగ్రహణమైనప్పటికీ కూడా ఆ గ్రహణ నియమాలన్నీ పాటించాలని, ఆలయాల మూసివేత, పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సిన అవసరం ఉంది. ఇది సంపూర్ణ గ్రహణమైనప్పటికీ మన దేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయమైన తర్వాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినా కూడా గ్రహణ నియమాలు పాటించాలి. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనిపెడుతుంది. అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు పేర్కొన్నారు. ఆచారాలను పాటించేవారు గ్రహణానికి పట్టు స్నానము, విడుపు స్నానము ఆచరిస్తారు. అయితే ఈ స్నానం చేసేటప్పుడు షాంపూలు, సబ్బులు ఉపయోగించరాదు. చాలామంది విడుపు స్నానం మాత్రమే చేస్తారు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని, దేవతా విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు అంటే పాలు, పెరుగు, పచ్చళ్ళు అలాంటి వాటిపైన దర్బలను వేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ నియమాలను తప్పకుండా పాటించాలి. నేరుగా గ్రహణాన్ని చూడకూడదు మరియు కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను వాడకూడదు. ఏవైనా మూతలు వేయడం, తీయడం, కుట్టు పని చేయడం, కట్ చేయడము అలాంటి పనులు చేయకూడదు. దానివల్ల గర్భానికి హాని కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఆహారం కూడా తీసుకోకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి తాజాగా వండిన ఆహారాన్ని తినాలి. ఎక్కువసేపు శారీరక శ్రమ చేయకుండా ఇంట్లోనే విశ్రాంతిగా కూర్చోవాలి. చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు గ్రహశాంతులు, జపాలను మరుసటి రోజు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడతారు. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ కాలంలో చేసే ధ్యానం, జపం 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ కాలంలో ఇష్టదైవాలను శివనామస్మరణ కానీ, నారాయణ నామస్మరణ కానీ స్మరిస్తూ ఉండడం వల్ల మంచి విశిష్టమైన ఫలితాన్ని పొందవచ్చు. చంద్రగ్రహణానికి ప్రారంభానికి ముందు గంట నుండి అంటే 5 గంటల లోపే ఆహారం తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ గ్రహణం విడుదల తర్వాత స్నానం చేసి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.